అందరికీ నమస్కారం. నేను మీ నాగరాజ్ శర్మ రాజపూడి. వెల్కమ్ టు మై ఛానల్ రాజపూడి బ్లాగ్స్. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ 2026లో మిథున సంక్రాంతి మరియు అమావాస్య సోమవారం ఒకే రోజున వస్తున్నాయి. అది జూన్ 15, 2026 సోమవారం రోజు. అంటే మిథున సంక్రాంతి అంటే సూర్యుడు మిథున రాశిలో ప్రవేశించే రోజు. ఆ రోజు అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు కాబట్టి పితృతర్పణాలకి దానధర్మాలకి శుభప్రదమైన రోజుగా భావించవచ్చు. అలాగే ఆ రోజున చాలామంది ఎక్కువగా సోమవార వ్రతం అని చెప్పి పరమశివునికి అత్యంత ప్రీతికరమైన అంకితమైన ఒక ప్రత్యేకమైన వ్రతం ఉందండి. అదే సోమవార వ్రతం, ప్రత్యేక సోమవార వ్రతం. ఈ వ్రత విధానం ఏంటంటే ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసి శివాలయానికి వెళ్ళి శివుని యొక్క దర్శనం చేసుకోవాలి. అలాగే ఆ శివలింగానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార వీటన్నిటితో పంచామృతాలతో బిల్వదళాలతో స్వామివారికి అభిషేకం చేయాలి. అలా అభిషేకం చేసేటప్పుడు ఓం నమః శివాయ అంటూ ఆయనకి అభిషేకం పూర్తి చేయాలి. ఒకవేళ మీకు అవకాశం ఉంటే చమకం వచ్చి ఉంటే చమకాలతో స్వామివారికి అభిషేకం పూర్తి చేయాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండలేని వారు కొంచెం పలహారం తీసుకోవచ్చు. అలాగే ఆ రోజు పితృదేవతలకి తర్పణం చేయటం కూడా అలాగే బ్రాహ్మణులకి స్వయం పాకదానం చేయడం చాలా మంచిది. అంతేకాదు ఈ సోమవార వ్రతం చాలా ప్రీతికరమైనది. పితృదేవతలు చాలా ఇష్టమైన రోజు. ఆ రోజు పితృదేవతల పేరు మీద ఏమి దానం చేసినా కూడా వారి యొక్క అనుగ్రహం పొందడం జరుగుతుంది. ఆ రోజున పరమశివుడికి భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఐశ్వర్యము, ఆరోగ్యము, కుటుంబ సుఖశాంతులు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. అలాగే ఈ వ్రత కథ చెప్తాను. వ్రత కథ కూడా మీకు వివరిస్తాను. అయితే ముందు ఈ వ్రత విధానం ఏ విధంగా చేసుకోవాలో ముందు అది చూద్దాము. దాని తర్వాత ఈ వ్రతానికి కావలసిన పదార్థాలు అంటే సామాగ్రి ఏంటో కూడా ఒకసారి పూజా విధానం కూడా చెప్తాను. ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేయాలి. ఇంటిని శుచిగా శుభ్రపరిచి పూజాస్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. అలాగే శివపార్వతుల చిత్రాలు అంటే పటాలు ఉంటే లేదా శివలింగం ఉంటే ఇంట్లో శివలింగాన్ని కూడా శుభ్రంగా కడిగి దానికి అభిషేకం చేసి ప్రాణప్రతిష్ఠ చేసి షోడశోపచారాలని పూర్తి చేసి అష్టోత్తర శతనామాలతో పూర్తి చేయాలి. అలాగే పూజకు కావాల్సిన సామాగ్రి ఏంటంటే పాలు, నీరు, బిల్వదళాలు, అలాగే పుష్పాలు, గంధం, కుంకుమ, దీపము, కొబ్బరికాయ, పండ్లు, నైవేద్యం అంటే పాయసం కానీ లేదా వేరే ఏదైనా తీపి పదార్థాలు కానీ లేదా చిత్రాన్నం కానీ పులిహోర కానీ దద్దోజనం కానీ ఇలా ఏదైనా కానీ మీకు వీలైనది ఏదైనా ఒక నైవేద్యం. ఫస్ట్ గణపతి పూజా విధానం ఏంటంటే ఫస్ట్ గణపతిని ప్రార్థన చేయాలి, గణపతి పూజ చేయాలి. తర్వాత శివలింగానికి నీరు, పాలు, పంచామృతాలతో అభిషేకం గావించాలి. బిల్వదళాలతో షోడశ పూజ చేయాలి. అలాగే ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. శివ అష్టోత్తర నామావళి లేదా శివ చాలీస పఠించాలి. దీపారాధన చేసి నైవేద్యం సమర్పించాలి. హారతి ఇచ్చిన తర్వాత నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా
పూజా విధానం అంతా వ్రత విధానం అంతా పూర్తి చేసిన తర్వాత మధ్యాహ్నం అవకాశం ఉంటే, ఉండలేకపోతే ఉపవాసం ఉండాలి, ఉండలేని వారు ఏదైనా కాస్త పలహారం తీసుకోవచ్చు. సాయంత్రం పూట తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళి శివాలయ దర్శనం పూర్తి చేసుకోవాలి, శివుడి యొక్క అనుగ్రహం తీసుకోవాలి. అలాగే అవకాశం ఉంటే చేయగలిగితే పేదలకు ఆ రోజు సాయంత్రం పూట కానీ మధ్యాహ్నం కానీ పేదలకు అన్నదానం చేయాలి, లేదా దానాలు ఏమైనా ఉంటే చేయగలిగితే దానం కూడా చేయవచ్చు. ఈ వ్రతం చేసినందువల్ల ఈ వ్రతం యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది అంటే, మీ కుటుంబంలో సుఖశాంతులకు లోటు ఉండదు, ఆరోగ్యము ఐశ్వర్యము సిద్ధిస్తుంది. వివాహము కానివారు కానీ సంతానం గురించి వేచి చూస్తున్నవారు కానీ ప్రయత్నిస్తున్నవారు కానీ వివాహం కానివారు కానీ ఎవరైనా ఉంటే వారికి శుభమైన ఫలితాలు దక్కుతాయి. అలాగే పితృదోష నివారణకు సహాయకరంగా ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు పితృదేవతలకు మీరు ఇచ్చే తిలతర్పణాలు, స్వయం పాక దానాలు, వారి పేరు మీద ఇచ్చే ఏ దానమైనా కూడా వారి యొక్క అనుగ్రహం మీ వంశం మీద ఉండి మీ వంశాభివృద్ధికి తోడ్పడుతుంది. అలాగే శివుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. అంతేకాదు ఈ సోమవార వ్రతం సందర్భంగా పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా మీరు వేరే వ్యాపకం ఏవి పెట్టుకోకుండా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని పంచాక్షరి జపం చేసుకుంటూ బిల్వార్చన శివాగం చేయడంతో ఎంతో శుభప్రంగా జరుగుతుంది. అంతేకాదు ఈ వ్రతమంతా పూర్తయిన తర్వాత ఈ వ్రత కథ ఏ విధంగా ఉంటుందంటే, పూర్వము ఒక గ్రామంలో ఒక పేద దంపతులు ఉండేవారు. వారు పరమశివుని భక్తులు, మహాభక్తులు. వారికి ధన సంపద లేక అంటే ఎక్కువ ఆర్థికంగా ఉన్నవారు కాకపోవడంతో ఎన్నో కష్టాలు పడుతూ ఉండేవారు. ఒకసారి ఒక మహాత్ముడు, ఒక యోగి, ఒక సన్యాసి, ఒక అవధూత లాంటి వారు వారి ఇంటికి వచ్చి అమావాస్య సోమవారం రోజున ఈ సోమవార వ్రతం చేస్తే, శివునికి భక్తితో పూజిస్తే, ఉపవాసం చేస్తే, పేదలకు అన్నదానం చేస్తే మీకు శుభం కలుగుతుంది అని చెప్పి ఆ వ్రత విధానం అంతా కూడా వారికి బోధించి ఆయన ఉపదేశించడం జరిగింది. అంతేకాదు ఆ మాట విన్న దంపతులు సంతోషం చెంది ఆ మహాత్ముడు చెప్పిన విధంగా సోమవార వ్రతాన్ని వారు ఒక సోమవారం, అదే ఈ అధిక ఆషాఢ అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు ఏదైతే సోమవారం ఉంటుందో ఆ సోమవారం రోజున వీరు సోమవార వ్రతం ఆచరించారు. కొంతకాలానికి వారికి కష్టాలు తొలగి ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలిగాయి. వారి కుటుంబం ఆరోగ్యంగా ఆనందంగా జీవించింది. ఈ విధంగా వారికి ఉన్న కష్టాలన్నీ తొలగి వారి యొక్క మనోవాంఛాలన్నీ పూర్తి అయ్యి ఇష్టకామ్యార్థాలన్నీ కూడా పూర్తి జరిగినాయి. అక్కడితో కనుక ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి శివానుగ్రహం లభించి పాపాలు తొలగి కోరికలు నెరవేరుతాయి. కాబట్టి తప్పకుండా వీలైనంత వరకు ప్రతి వారు కూడా ఈ సోమవారం రోజున సోమవారము 15వ తారీఖు అయింది. 15వ తారీఖు సోమవారం రోజున 15 జూన్ 2026 రోజున అవకాశం ఉన్న వారు అందరూ కూడా ఈ సోమవార వ్రతం ఆచరించి శివుని యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. ఈ హరహర మహాదేవ శంభో శంకర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.